99% పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి డెల్టా కార్ప్కి. ఇక్కడ నుంచి పెరగచ్చేమో, మహా అయితే ఒక 5% 6% పెరగచ్చేమో. బట్ ఆ 5% 6% కోసము రిస్క్ తీసుకోవడం అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. వాళ్ళ బిజినెస్ అయితే ఏం లేదండి. 3 ఏళ్ళ 4 ఏళ్ళ క్రితంకి ఇప్పుడు చూసుకుంటే అద్భుతమైన రెవెన్యూస్ అయితే లేదు. బట్ స్టాక్ కానీ గమనిస్తే 200 రూపాయలు బిలో ఉండేది 800కు వచ్చేసింది. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటువంటి వాటిలో మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. సెక్టార్స్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. సెక్టార్స్లో పిఎస్బీస్, ఇప్పుడు మీరన్న పిఎస్యు స్టాక్స్తో పాటు పిఎస్బీస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా విపరీతంగా పెరిగాయి. చిన్న బ్యాంక్స్లో అంటే లాస్ట్ 10 yearsలో వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ క్లియర్ అప్ చేసుకున్నారు, బ్యాలెన్స్ షీట్స్ స్ట్రెంథన్ చేసుకున్నారు, ఎన్పిఎస్ తగ్గించుకున్నారు, బిజినెస్ పెరుగుతుంది. సో అంతవరకు కొద్దిగా పాజిటివ్గానే చూడొచ్చు. బట్ స్టిల్ పిఎస్బీలో ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇవి కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నా, కొటాక్ బ్యాంక్ తీసుకున్నా, ఈవెన్ ఎస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటిలో ఎంతవరకు మనం అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? పిఎస్యు బ్యాంక్స్లో మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక 2 ఏళ్లలో చాలా భారీ మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. 2020 నుంచి అంటే 3-4 ఏళ్ళుగా లైక్ దగ్గర 10,50,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేసారు. సో అక్కడి నుంచి కాస్ట్ని బాగా తగ్గించుకున్నారు. సో ఇంతకుముందు 12 మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్న బ్యాంకులో కుదించి ఒక 7-8 మందికి తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనకి మార్పులు తీసుకొచ్చారు. దీంతోపాటు ఇంతకుముందు లోన్స్ ఇవ్వడము అంటే లైక్ మనకు తెలిసిందే 10,50,000 కోట్లు రైట్ ఆఫ్ చేశారంటే ఎన్ని లక్షల కోట్లు ఎవరికి లోన్ ఇవ్వకూడదో వాళ్ళందరికీ ఇచ్చేశారు. అటువంటివన్నీ జరిగాయి పిఎస్సిలో. బట్ ఇప్పుడు అంత లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పిఎస్సిలో గ్రోత్ లేదు. మైనస్ పాయింట్ ఏంటంటే గ్రోత్ లేదనమాట. ఉన్న అన్నిట్లో మనకి పిఎస్సిలో బెటర్ అంటే ఎస్బీఐ వెళ్ళడం బెటరు. రిటర్న్ పరంగా తక్కువ వచ్చినా కూడా బట్ ఉన్న వాటిలో ఎస్బీఐ, ఎందుకంటే నెట్వర్క్ పరంగా చాలా పెద్ద నెట్వర్క్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇండియాలో 27,500 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు నిజంగా వాడుకోగలిగితే మంచి అంటే వాళ్ళకున్న నెట్వర్క్ ఎవరికి లేదనమాట. బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఏ పనైనా కూడా చాలా వరకు పిఎస్సీలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను కూడా పిఎస్సీలో ఇంతకుముందు అంత నెగిటివ్ అయితే లేను, కాకపోతే గ్రోత్ ఉండదు. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ విషయానికి వస్తే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెరిగిందండి. 2023లో అన్నిటికన్నా బాగా పెరిగింది ప్రైవేట్ బ్యాంక్స్ పెద్దవాటిట్లో ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ అనమాట. నేను ఐసిఐసిఐ బ్యాంక్ మీద పాజిటివ్గా ఉన్నాను. కానీ హెచ్డిఎఫ్సి అయితే ఓవరాల్గా 2023లో రిటర్న్ ఇచ్చింది ఏం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ అయిన తర్వాత పెద్దగా పెరిగింది లేదు. సో నేను కూడా 2024లో ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్యూస్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్రోత్ ప్రాస్పెక్టివ్లో చూడాలంటే ప్రైవేట్ బ్యాంక్సే బాగా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నాయి. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద పాజిటివ్గా ఉన్నాను. అదేవిధంగా కొటక్ బ్యాంక్ ఒకటి కూడా పాజిటివ్గా ఉన్నాను. కరూర్ వైశ్య బ్యాంక్ మనం పదే చెప్పుకుంటాం. చిన్న బ్యాంకులో రీసెంట్గా ఒక 70-80 రూపాయలు ఉండేది, ఈరోజు 160 రూపాయలకు వచ్చేసింది. అది కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది కరూర్ వైశ్య బ్యాంక్లో. ఇన్ని రోజులు 100 ఏళ్ళ బ్యాంకు, కానీ లాస్ట్ ఒక 1 yearలో వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు, బ్రాంచెస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ మీద నేను పాజిటివ్గా ఉన్నానండి కంపారిటివ్లీ పిఎస్యు బ్యాంక్స్. బ్యాంక్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్బిఎఫ్సిల గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. ఎన్బిఎఫ్సి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా రూల్స్ టైట్ చేస్తూ వచ్చింది మధ్య. ఈవెన్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ విషయంలో కూడా కొద్దిగా రూల్స్ స్ట్రింజెంట్ చేస్తూ రావడం మనం చూస్తున్నాం. ఎన్బిఎఫ్సిస్లో ఈవెన్ బజాజ్ ట్విన్స్ కాకుండా ఈ చోళా కానీ లేకపోతే ఇక్కడ ముతూట్ లాంటివి కానీ, సో వీటిల్లో ఏదైనా ప్రామిసింగ్గా కనిపిస్తుంది, లేకుంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో స్పందన స్ఫూర్తి లాంటివి కానీ ఏదైనా పాజిటివ్గా లేకుంటే బాగా ప్రామిసింగ్గా కనిపిస్తున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఎకానమీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, బ్యాంక్స్ కన్నా ఎన్బిఎఫ్సిలో ఎక్కువ గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ అనేది అంటే చిన్న లోన్స్ ఇవ్వడము, తర్వాత కొంచెం రిస్క్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏదైనా కూడా మనం చూస్తుంటాం, గవర్నమెంట్లు అప్పులు చేస్తుంటాయి, లేకపోతే పెద్ద కంపెనీలు అప్పులు చేస్తుంటాయి. చాలామంది ఎందుకు అప్పులు చేస్తున్నారంటే గ్రోత్ ఉండాలి, గ్రోత్ కావాలి అంటే అప్పు చేసి బిజినెస్ చేయాలన్నమాట. సో అట్లనే మన ఇండియాలో ఏంటంటే అటు గ్రామాల్లో కానివ్వండి, Tier 2 సిటీస్ కానివ్వండి, చాలామందికి చిన్న అమౌంట్లు 5 లక్షలు 10 లక్షలు చిన్న ఏదన్నా వాళ్ళు ఒక చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే అటువంటి డబ్బులు కావాల్సిన పరిస్థితి ఈరోజు ఇండియాలో ఉంది. బిజినెస్ సక్సెస్ రేట్ కూడా గ్రోత్ ఎకానమీ ముందుకెళ్తున్నప్పుడు సక్సెస్ కూడా బాగానే ఉంటుందండి. కాబట్టి ఎన్బిఎఫ్సిస్ మీద పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే ఎన్బిఎఫ్సిలో మనం చూడాల్సింది అంటే వాళ్ళకంటూ ఏదైనా యూనిక్ అంటే
బిజినెస్ మోడల్, వాళ్ళకంటూ ఏదైనా యూనిక్ బిజినెస్ మోడల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పందన మైక్రో ఫైనాన్స్లో స్పందన స్ఫూర్తి అన్నారు. డెఫినెట్గా మీరు స్పందన స్ఫూర్తి కానీ గమనిస్తే లాస్ట్ ఒక 4 ఏళ్లలో అద్భుతమైన గ్రోత్ అనేది కనపరిచింది అనమాట స్పందన స్ఫూర్తి. సో అటువంటి దాంట్లో దాని మీద నేను పాజిటివ్గా ఉన్నాను. దీంతోపాటు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 5 స్టార్ మనం పదే చెప్తూ ఉన్నాము. 5 స్టార్ కానీ గమనిస్తే ఎన్బిఎఫ్సిస్లో హైయెస్ట్ మార్జిన్స్, తర్వాత హైయెస్ట్ సిఏజిఆర్ ఉన్న కంపెనీ 5 స్టార్ ఫైనాన్స్ అని చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత ప్రాఫిట్ నేనైతే ఎన్బిఎఫ్సిలో 5 స్టార్ ఫైనాన్స్కి ఇప్పుడున్న ప్రాఫిట్ ఉన్న అంటే ఉన్న వాటిలో అన్నిటికన్నా హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ 5 స్టార్ ఫైనాన్స్, ప్లస్ గ్రోత్ ఉంది. ఇటువంటి వాటి మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఐటీ చాలామంది ఆసక్తి చూపించేది ఐటీ సెక్టార్ గురించి. సో ఐటీ ఎలా పర్ఫామ్ చేయొచ్చు? ఎందుకంటే 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి, వడ్డీ రేట్లు తగ్గిస్తారని అంచనాలు అయితే ఉంది. అండ్ ఆల్రెడీ మనకి యూఎస్ ఫెడ్ కూడా చెప్పింది వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పి. సో ఇప్పటికే ఈ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా ఇవన్నీ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా కనపరచలేదు. ఈవెన్ విప్రో అయితే ఇంకా రూల్డ్ అవుట్. అంటే కొత్తగా మేనేజ్మెంట్ చేంజెస్ అయితే జరుగుతాయని చెప్పి కొద్దిగా ఈ మధ్యకాలంలో స్టాక్ అయితే పెరుగుతుంది. కానీ బట్ సమ్హౌ విప్రో అయితే ఓవరాల్గా ఐటీ ప్యాక్ నుంచి కొద్దిగా పక్కన పెట్టినట్టే మనం అనుకోవాలి. సో ఐటీలో ఏ స్టాక్స్ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు? పెద్ద స్టాక్స్ వదిలేస్తే చిన్న స్టాక్స్లో లైక్ పెర్సిస్టెంట్ కానీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సైంట్ డిఎల్ఎం ఇవన్నీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బిర్లా సాఫ్ట్ లాంటి కంపెనీస్. సో ఐటీలో లార్జ్ క్యాప్లో వేటి మీద ఫోకస్ ఉన్నారు, అండ్ స్మాల్ క్యాప్ ఆర్ల మిడ్ క్యాప్లో వేటి మీద ఫోకస్గా ఉంది? ఐటీ విషయానికి వస్తే అండి, ఐటీ అనేది దాదాపు అటు యుఎస్ ఎకానమీ, తర్వాత యూరోప్ మీద ఆధారపడి ఉంటాయి. సో అటు యుఎస్ ఎకానమీ లాస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ కానీ కోవిడ్ ప్రభావంతో మనం చూసాము బాగా వీక్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ అవి కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి గ్రోత్ అనేది లోపించిందండి ఐటీలో. మనం లాస్ట్ ఒక అంటే ఇయర్ మొత్తంగా చూసుకుంటే 2023 ఇయర్ మొత్తంగా గమనిస్తే దానికి ముందు మార్జిన్స్ ప్రెషర్ ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, లేటెస్ట్గా గ్రోత్ అనేది తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే విప్రో అయితే డీగ్రోత్, అంటే గ్రోత్ పక్కన పెట్టి రెవెన్యూస్లో డిప్ వచ్చేసింది లాస్ట్ ఇయర్కి. ఫస్ట్ పెద్ద కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ రెవెన్యూస్లో డీగ్రోత్ చూసిన కంపెనీ విప్రో అనమాట. కాబట్టి నేను ఐటీ కంపెనీస్ మీద, ఈవెన్ పెద్ద కంపెనీస్ అంత అద్భుతంగా అయితే పెరగవు. లాస్ట్ 3 నెలల్లోనే బాగా లాస్ట్ ఒక 1 మంత్లోనే పెరిగాయి. దీంతోపాటు ఈవెన్ మీకు బైబ్యాక్ అనౌన్స్ చేసినా కూడా టీసీఎస్లో ఆ రేటుకి అయితే రాలేదు, 4200 బైబ్యాక్ అనమాట. అఫ్కోర్స్ టైం ఉంది అనుకోండి. ఓవరాల్గా నేను అనుకోవడము ఇప్పటికి కూడా ఈ లెవెల్లో కూడా 24-25 పిఈ దగ్గర కోట్ అవుతున్నాయి దాదాపు అన్ని ఐటీ కంపెనీస్. ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. 20 బిలో వచ్చినప్పుడు ఐటీ కంపెనీస్ పెద్ద వాటిలో బై చేయొచ్చు. ఉన్న వాటిలో ఆబ్వియస్గా టీసీఎస్ఏ మనకి బెటర్ అనిపిస్తుంది పెద్ద కంపెనీస్లో అయితే. తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి ఉన్న వాటిలో. విప్రోని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి, దూరంగా ఉండమని చెప్తాను. ఇక చిన్న కంపెనీస్లో మీరు వెళ్ళాలి అంటే మీరు చెప్పినట్టుగా సైంట్ అనేది ఒక టైంలో, అంటే ఒక 4-5 ఏళ్ళు మేనేజ్మెంట్, సెకండ్ జనరేషన్ మేనేజ్మెంట్ వచ్చిన కొత్తల్లో ఇంకా సైంట్ పని అయిపోయింది అన్నట్టుగా మనకి వార్తలు రావడం కూడా చూసాం. అఫ్కోర్స్ ఆ టైంలో కూడా రిజల్ట్ ఆ విధంగా ఉన్నాయి. దాని తర్వాత ఒక్కసారి వాళ్ళు బౌన్స్ అయ్యారు. వాళ్ళ బిజినెస్ కొంచెం డిఫరెంట్ బిజినెస్ అండి, వాళ్ళ ఐటీలో కాదు, వాళ్ళదంతా ఏంటంటే కొంచెం డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు. సో గ్రోత్ పరంగా బాగుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్, సైంట్ కూడా ఎక్స్పెన్సివే. అంటే అఫ్కోర్స్ ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెన్సివ్ లేని స్టాక్ అంటూ ఏది లేదు. కాబట్టి కొంచెం ఐటీ కంపెనీస్ కొంచెం ఆగమని చెప్తాను. 2024 కొంచెం కాషియస్ ఇయర్గా చెప్తాను, కొంచెం ఆగండి. ఈ 2024లో కొంచెం వచ్చిన కరెక్షన్స్ చూసుకొని దాని తర్వాత యూఎస్ ఎకానమీ పరిస్థితి బేరేజ్ వేసుకొని అప్పుడు ప్రయత్నం చేయొచ్చు అని చెప్తాను. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అన్న పదం మీరు అన్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్ అన్న దాని గురించి మాట్లాడతాను. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ బాగా పీక్లో ఉన్నాయనుకున్న దాదాపుగా అన్ని స్టాక్స్ ఫెయిర్లీ ప్రైజ్డ్ ఆర్ ఫుల్లీ ప్రైజ్డ్ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికైనా ఏదైనా సెక్టార్స్ కానీ, ఏదైనా స్టాక్స్ కానీ కొద్దిగా డీసెంట్గా ఉన్నాయి, ఇంకా వీటిలో కొద్దిగా పెరిగే స్కోప్ ఉంది, మనకి చీప్గా దొరుకుతున్నాయి, ఆర్ఎల్స్ అట్రాక్టివ్ ప్రైస్లో ఉన్నాయి. సో ఈ ఫెయిర్లీ ప్రైజ్ మీకున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? నిజంగా ఫెయిర్ వాల్యూ, తర్వాత మంచి మనకి తక్కువలో దొరుకుతుంది, వాల్యూ తక్కువ ఉంది అన్నది అంటే దాదాపు ఏది లేదండి ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి, ఆ విధంగా పెరిగాయి. అయితే ఎత్తుక్కొని మనం పట్టుకోవాలి అటువంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫెర్టిలైజర్స్లో కోరమండల్ ఇంటర్నేషనల్ ఉంది. వాల్యుయేషన్స్ పరంగా ఇప్పటికీ బాగుంది. మొన్న మనకి వర్షాలు అంతా బాగలేవు మన ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మంచి వర్షాలు కానీ అనుకుందాం, పాజిటివ్గానే ఆలోచిద్దాం ఉంటే డెఫినెట్గా అది ఒక వాల్యూ స్టాక్గా మనం చెప్పగలుగుతాము. తర్వాత కొన్ని కారణాల వల్ల రీసెంట్గా పడ్డ జిఎంఎఫ్ రాలర్ ఉంది, అది కూడా కొంచెం వాల్యూ పరంగా బాగానే ఉంది, గ్రోత్ ఉంది. మెయిన్ జిఎంఎఫ్ రాలర్ ఏంటంటే మంచి అద్భుతమైన గ్రోత్ ఉంది.
హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ గమనిస్తే ఇది కూడా అంటే ఇప్పుడు మనం చూసాం రికార్డు స్థాయిలో మన ఇండియాలో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ దీంతోపాటు ఈ ఇయర్ కానీ 23 ఇయర్ కానీ గమనిస్తే మనం ఒక పాయింట్ మిస్ అయినా మ్యూచువల్ ఫండ్లో విపరీతమైన డబ్బులు పెడుతున్నారు, సిప్లో వస్తున్నాయి. అది కూడా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 1,20,000 కోట్లు ఓన్లీ మిడ్ క్యాప్ ఫండ్కే వచ్చిందండి. అంటే జనాలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి. కాబట్టి అదే జరిగితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటిది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ పెరిగింది, వాల్యుయేషన్స్లో కూడా మనకి ప్రస్తుతం కూడా అందుబాటులో ఉంది. ఇట్లా ఈ విధంగా మనం ఉన్న వాటిలో ఉన్న స్టాక్స్లోనే ఏది వాల్యుయేషన్స్ మనకి అందుబాటులో ఉంది అని ఆలోచించుకొని అటువంటి స్టాక్స్లో 2024లో ఇన్వెస్ట్ చేయాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేగాని బాగా పెరిగిపోయింది ఇంకా పెరుగుతుందని చెప్పేసి దాని వెంటపడి కొనడం అనేది కాదండి. స్పెసిఫిక్గా మనం సెక్టార్స్ విషయం ఇంకొద్దిగా ఇన్డెప్త్గా వెళ్ళి మాట్లాడుకుంటే ఫార్మా, మీరు చాలా స్ట్రాంగ్గా ఫార్మా మీద ఉన్నారు. అంటే చాలా ఫార్మాలో హెల్త్ కేర్లో ఇంకా ఇన్డెప్త్గా లోపలికి వెళ్తుంటే హెల్త్ కేర్ విషయంలో చూసుకున్నా, లేకుంటే అటు డయాగ్నాస్టిక్ స్పేస్లో చూసుకున్నా, ఫార్మా మెడికల్లో చూసుకున్నా డీప్ డౌన్ వెళ్ళుకుంటే ఇంకా దానిలో సబ్ సెక్టార్స్ సబ్సిక్వెంట్గా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో 24లో ఎలా ఉండబోతోంది హెల్త్ కేర్ ఇండస్ట్రీ, అండ్ మీరు ఏదైనా చాలా కాన్ఫిడెంట్గా చాలా స్ట్రాంగ్గా ఈ సెక్టార్స్ ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చని కాన్ఫిడెంట్గా అనుకుంటున్నారు? చాలామంది అటు మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, తర్వాత ఎఫ్ఐస్ కానివ్వండి, బాగా నెగ్లెక్ట్ చేసిన సెక్టర్ అంటూ ఉంటే ఫార్మా సెక్టర్ అని చెప్పొచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే 2023లో బాగా పెరిగిన వాటిలో టాప్ 3లో ఫార్మా హెల్త్ కేర్ ఉందండి. 34-35% రెండు హెల్త్ కేర్ అండ్ ఫార్మా కలిపి 35% పెరిగాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫార్మా ఎందుకు పెరిగాయి, ఏంటి రీజన్ ఏంటి అంటే ఆ రిజల్ట్స్ అండి. ఆ రిజల్ట్స్ ఆ విధంగా అనౌన్స్ చేస్తున్నాయి. ప్రతి ఫార్మా కంపెనీ కూడా మంచి బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఇప్పుడే అనుకున్నాం మనం, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న సెక్టార్ పరంగా ఉంది అంటే ఫార్మా అండి. ఫార్మాలో చాలా స్టాక్స్ మనకి వాల్యుయేషన్స్లో అందుబాటులో ఉన్నాయి. సో ఫార్మా సెక్టార్ వైపు వెళ్ళమని చెప్తాను. మరీ ముఖ్యంగా డొమెస్టిక్ డ్రివెన్ అంటే డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడిన ఫార్మా కంపెనీ ఏదైతే ఉంటుందో వాటికి మంచి అంటే ఎక్స్పోర్ట్స్కి ఉండదా అంటే ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ లాస్ట్ ఒక 1 yearలో మనకి జరిగిన పరిణామం ఏంటి అంటే మన ఇండియాలో అంటే మందుల వాడకం అనేది పెరిగింది, సూపర్ స్పెషలైజేషన్ అనేది కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్కి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటిలో సిప్లా కానివ్వండి, పెద్ద కంపెనీస్లో రెడ్డీస్ ఇటువంటి వాటి వెళ్ళొచ్చు. దీంతోపాటు జైడస్ వెల్నెస్, ఇంతకుముందు క్యాడిలా అనేది ఉండేది, అది కానీ గమనిస్తే లాస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే భారీగా పెరిగింది, ఇంకా పెరుగుతుందండి. ఇప్పటికీ దాని వాల్యూ పరంగా చూసుకుంటే మనకి అరౌండ్ 22-23 PE దగ్గర కోట్ అవుతుంది. సో ఇంత పెద్ద కంపెనీ, ఇండియాలో 5th లార్జెస్ట్ కంపెనీ, 65-70 వేల కోట్ల మార్కెట్ క్యాప్ జరుగుతుందంటే డెఫినెట్గా బై చేయొచ్చు. అటువంటి కంపెనీస్ని తీసుకోవచ్చు. దీంతోపాటు న్యూల్యాండ్ ల్యాబ్స్ అని ఉంది. సో అది కూడా అంటే అది చాలా అంటే దాని బిజినెస్ మోడల్ వేరనుకోండి, అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ కూడా వాళ్ళకి ప్రెజెన్స్ ఉంది, బ్రహ్మాండంగా రీసెంట్గా మంచి గ్రోత్ వచ్చింది. సో దాన్ని కూడా పరిణామం తీసుకోవచ్చు. దీంతోపాటు పదే చెప్తుంటాం హాస్పిటల్స్ అండి. ఒక 15 years 20 years బ్యాక్ ఐటీ కంపెనీస్ ఏ విధమైన వాల్యుయేషన్స్ ఏ విధమైన లో రేట్లో ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ స్టాక్స్ ఆ విధంగా ఉన్నాయండి. అంటే నెక్స్ట్ 15-20 ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడున్న హాస్పిటల్ స్టాక్స్కి లక్షల కోట్లలో వాల్యుయేషన్స్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియోలో హాస్పిటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. ఇంకా అందులో ఏది ఉన్న వాటిలో గ్రోత్ పరంగా అయితే మ్యాక్స్ హెల్త్ అని ఉంది, ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న హాస్పిటల్ అనమాట ఇది. ఈవెన్ ఇంకా ఒక 15-20 వేల కోట్లు అయితే అపోలో హాస్పిటల్ని కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయి, పెద్ద కంపెనీగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా వాల్యుయేషన్స్లో చూడాలి అంటే మనకి ఆబ్వియస్గా నారాయణ హృదయాలయ అనేది అన్నిట్లో మనకి వాల్యూ పరంగా తక్కువగా మనకి దొరుకుతుంది. ఈ 2 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్కి బాగుంటుంది. బట్ నారాయణ హృదయాలయలో వాళ్ళ క్యాపెక్స్ విషయంలో చూసుకున్నా, వాళ్ళ అగ్రెషన్ విషయంలో చూసుకున్నా చాలా అంటే ఈవెన్ కంపేర్డ్ విత్ మ్యాక్స్ హెల్త్ కానీ అపోలో కానీ చాలా వెనకబడి ఉంటుంది. అండ్ డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని హాస్పిటల్స్ టైఅప్ పెట్టుకొని ఎక్స్పాన్షన్ చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా నిజంగా వెన్ కంపేర్డ్ విత్ అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ బేస్ తీసుకుంటే రెయిన్బో హాస్పిటల్స్, అట్లా అంత అగ్రెసివ్గా నారాయణ హృదయాలయ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అయ్యుండొచ్చు, బట్ కన్జర్వేటివ్ కూడా ఉన్నారు కదా. కన్జర్వేటివ్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళది ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన హాస్పిటల్స్ అన్నిటికీ నారాయణ హృదయాలకి తేడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ పరంగా ఉందండి, R&D ఉంది, రీసెర్చ్ ఉంది. ఇప్పుడు కార్డియాలజీ ఉంది, ఇప్పుడు సపోజ్ ఏఐజీ ఉందనుకోండి, ఏఐజీకి అది అంటే లిస్టెడ్ కాదనుకోండి. సో వాళ్ళ దగ్గర స్పెషలైజేషన్ ఏంటి అంటే గ్యాస్ట్రాంట్రాలజీలో కొత్త ఇన్నోవేటివ్గా
అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 డయాబెటీస్కి డిఫరెంట్ ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ చేస్తున్నారు. డిఫరెంట్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ సర్జికల్ ప్రొసీజర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అట్లనే నారాయణ హృదయాలయాన్ని కార్డియాలజీలో ఇండియాలో ఆర్ ఏషియాలో టాప్ అండి అది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసెట్ లైట్ మోడల్లో ఇప్పుడు సపోజ్ ఎవరైనా పెద్ద హాస్పిటల్ పెట్టాలి, మల్టీ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి అనుకుంటే నారాయణ హృదయాలను అప్రోచ్ అయితే కార్డియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు తీసేసుకొని వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఈ విధంగా వాళ్ళకి బెనిఫిట్ అంటే అసెట్ లైట్ మోడల్ అవుతుంది. సో అదొకటి. మీరు అన్నట్టుగా ఆఫ్కోర్స్ వీళ్ళు అగ్రెసివ్గా అయితే లేరు. ఇప్పుడే ఈ మధ్యనే మనకి ఏంటంటే అంటే వీళ్ళ బ్రాండ్ ఆల్రెడీ వీళ్ళకి ఉంది కాబట్టి, బ్రాండ్ నారాయణ హృదయాలకు మంచి పేరు ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వేరే స్టేట్స్లో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కొంతమేర వీళ్ళ సపోర్ట్, ప్రొఫెషనల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ కొంతమేర స్టేక్ తీసుకుంటారు అనమాట. అది పాజిటివ్ అంశం. బట్ ఓవరాల్గా మీరు అన్నట్టుగా అయితే ఉన్న అన్నింటిలో మాత్రం నో డౌట్ అండి. ఈవెన్ అపోలో కాదు, మ్యాక్స్ హెల్త్ అనేది అద్భుతమైన గ్రోత్ ఉన్న హాస్పిటల్. దీంతోపాటు HCG అని ఉంది. సో హెల్త్ కేర్ గ్లోబల్ అదేంటి అంటే అంకాలజీలో ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా పాన్ ఇండియా మొత్తం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి అటు బెంగళూరు, మన తెలుగు స్టేట్స్లో కొన్ని చోట్ల ఉంది. సో వాళ్ళు కూడా అసెట్ లైట్ మోడల్ అనమాట. సో దీంతోపాటు అదేంటంటే అంటే రెవెన్యూ బాగా జనరేట్ చేసే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే HCG కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో హెల్త్ కేర్ గురించి డిస్కషన్ వచ్చింది. హెల్త్ కేర్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే రాబోయే 10 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు డికేడల్ థీమ్గా హెల్త్ కేర్ చెప్పుకుంటున్నారు. మీరు కూడా ఆల్రెడీ హెల్త్ కేర్ సెగ్మెంట్లోకి ఇప్పటికే ఎంటర్ అయ్యారు. అరవింద్ హాస్పిటల్స్ పేరుతో మీకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రొవైడ్ చేసి ఒక హాస్పిటల్ నిర్మాణం కూడా ఇప్పటికే చేపట్టారు. సో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ దానిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మీతో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? హెల్త్ కేర్లో మనం ఎంటర్ కావడానికి ప్రధానంగా ఏంటంటే ఒక విజన్తో వెళ్తున్నాము. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి భారీ మార్పులు రానున్నాయి మనం చూస్తూ ఉంటాము. ప్రతి చోట మా ఊరు, ఈవెన్ చిన్న ఊళ్ళలో కూడా చిన్న హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ అని పేరు పెట్టేస్తున్నారు. అంటే సూపర్ స్పెషాలిటీ అవన్నీ కాదండి. సూపర్ స్పెషాలిటీ అంటే అక్కడ మనకి సూపర్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఇటువంటి ఉంటేనే దాన్ని సూపర్ స్పెషాలిటీ అంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మనం ఉన్న తెలుగు స్టేట్స్లో హైదరాబాదులో ఒక మహా అయితే నిజంగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉండి సూపర్ స్పెషలైజేషన్ ఉండిన డిపార్ట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్ ఒక 5-6 తప్ప పెద్దగా లేవు. అదేవిధంగా వైజాగ్లో 1-2, విజయవాడలో 1-2 తప్ప లేవు. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉండి క్రిటికల్ కేర్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న వాటిని సూపర్ స్పెషలైజేషన్ హాస్పిటల్స్ అంటాం. సో ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఏమైంది అంటే మన గ్రోత్ పరంగా చూసుకుంటే 2017లో 4 lakhs crores ఉండేది ఈ హాస్పిటల్ బిజినెస్. ఈరోజు 17-18 లక్షల కోట్లకు వచ్చేసింది. ఇంకా 2 ఏళ్లలో 26-27 లక్షల కోట్లు రానుందండి. నెక్స్ట్ 2 yearsలోనే ఇంత ఫాస్ట్గా గ్రోత్ ఉంది. అందుకని మనం ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మాతో లాంగ్ టర్మ్ అసోసియేషన్, అంటే ఇప్పటికిప్పుడని కాకుండా అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. మేము ఫ్యూచర్లో కూడా మేము ఫస్ట్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మీద ఫోకస్ చేస్తున్నాము. తర్వాత అంకాలజీ మీద నెక్స్ట్ అనుకుంటున్నాము. దాంతోపాటు వైజాగ్లో కూడా ఒక 600 beds మల్టీ స్పెషాలిటీ ఆర్ సూపర్ స్పెషాలిటీ అనుకుంటున్నాము. కాబట్టి అంటే ఎక్కడ ఏంటి అనేది పరిస్థితులను అనలైజ్ చేసుకొని పాన్ ఇండియా మొత్తం మనకి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అనుకుంటున్నాం. దీంతోపాటు ఆబ్వియస్గా సైమల్టేనియస్గా అటు బ్రాండ్ క్రియేట్ చేసి మనకి అటు ఫార్మసీ అండ్ డయాగ్నోస్ Tier 2 సిటీస్లో ప్రధానంగా ఇప్పుడున్న పెద్దవి చూస్తే ఎక్కువ అందరూ Tier 1 సిటీస్లోనే ఫైట్ చేసుకుంటున్నారు. బట్ 75% మనకి పాపులేషన్ అంతా కూడా Tier 2 సిటీస్ తర్వాత గ్రామాల్లో ఉంది. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. విత్ క్వాలిటీ, రియల్ క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నామండి. సో ప్రధానమైన సెక్టార్స్ అని మనం డిస్కస్ చేసాము. సో మీరు అంటే ఇండివిజువల్గా మీరు హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే ఇండివిజువల్గా మీరు ఫోకస్ ఎక్కువ ఉన్న సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ ఏమన్నా సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రా మీద స్టిల్ నేను పాజిటివ్గానే ఉన్నానండి. ఇన్ఫ్రా ఒకటి బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. హెల్త్ కేర్ ఒకటి బాగుండొచ్చు. తర్వాత 2024లో మనకి ఈవెన్ ఫెర్టిలైజర్ స్టాక్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాటి మీద కూడా ఫోకస్ చేయమంటాను. చాలా ఫెర్టిలైజర్ స్టాక్స్లో మనం ఇంతకుముందు కోరమండల్ ఒకటి ప్రయత్నం చేయొచ్చు. దీంతోపాటు కొన్ని డిఫరెంట్ బిజినెస్లో ఉండేవి లైక్ ఎక్స్ప్లోజివ్ సోలార్ ఇండస్ట్రీస్ అని ఉంది. అటువంటి స్టాక్స్ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ అనమాట. వాటి మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. సెక్టార్లో డిఫరెంట్ స్టాక్స్ అంటే పర్టికులర్గా ఈ సెక్టర్ అని కాదు. సో అందులో ఏవైతే మనకి భవిష్యత్తు ఉంటాయో అటువంటి స్టాక్స్ని 2024లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందులో భాగంగా మనకి వీసా ప్రాసెసింగ్లో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని ఉంది. అది కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అంటే మన ఇండియాలో హాస్పిటాలిటీ బాగుంటుంది, దీంతోపాటు ఇటువంటి కొన్ని డిఫరెంట్ కంపెనీస్ అనమాట. తర్వాత ఇంకోటి మనకి డెల్టా కార్ప్ అండి. డెల్టా కార్ప్ కానీ గమనిస్తే 2024లో చాలా బాగా సఫర్ అయింది. అంటే అటు 2023లో బాగా దెబ్బతిన్న స్టాక్ అంటే డెల్టా కార్ప్ అని చెప్పొచ్చు. అయితే అటు జిఎస్టీ సంబంధించింది గవర్నమెంట్ నుంచి వీళ్ళకి నోటీసులు రావడం ఇవన్నీ కూడా కారణాలు. అయితే నేను ఇంకా పాజిటివ్గా ఉన్నాను, ఎందుకంటే అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్స్ కోర్టులో ఉంది అది, బట్ చాలా వరకు 99% పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి డెల్టా కార్ప్కి. దీంతోపాటు వీళ్ళు అటు దీంట్లో కూడా హాస్పిటాలిటీ అంటే ఆల్రెడీ వీళ్ళకి హోటల్ ఉందండి, మనకి గోవాలో ఉంది, దాంట్లో కూడా ఎంటర్ అవుతున్నారు అనమాట. కాబట్టి డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ని కూడా మనకి 2024 అని కాకుండా ఓవరాల్గా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఎథియోస్ అనే ఒకటి ఉంది, అంటే లగ్జరీ ఐటమ్స్ లైక్ వాచెస్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాచెస్ రీటైల్ అవుట్లెట్ అనమాట. సో అది కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం ఎక్స్పెన్సివే, కాకపోతే భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటే మన ఇండియాలో ఉన్న మార్పులు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐఫోన్స్ చాలామంది అంటే మన ఇండియాలో ఏం సేల్ అవుతాయి అనుకుంటారు, బట్ ఈరోజు కానీ గమనిస్తే 90 లక్షల ఐఫోన్స్ 2023లో మనకి సేల్ అయినాయి. ఈ 90 లక్షల ఐఫోన్స్లో ఎక్కువ టైర్ 1 సిటీలో కాదండి, టైర్ 2, టైర్ 3 సిటీస్లో 60% సేల్స్ నమోదు చేసుకుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లగ్జరీ ఐటమ్స్కి మన ఇండియాలో ఎంత డిమాండ్ ఫ్యూచర్లో రాబోతుంది. అదేవిధంగా కార్స్లో కూడా చూసుకుంటే బెంచ్కి 42% గ్రోత్ ఉంది. కాబట్టి ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ ఇటువంటివి అంటే ఈ టైంలో ఏంటంటే కొంచెం ఇటువంటి ఎథియోస్ లాంటి స్టాక్స్ మీద కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ప్రతి కరెక్షన్స్లోనూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా అంశాలు డిస్కస్ చేసామంటే సెక్టార్స్ వారీగా ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మనకి ఎంత టైం సరిపోదు. ఎన్ని సెక్టార్స్ కొన్ని వందల స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే లార్జ్ క్యాప్స్ లీడర్ లాంటి స్టాక్స్ రిలయన్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అదానీ గ్రూప్ స్టాక్స్ అని కూడా బికాస్ ఆఫ్ హైండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత కొన్ని స్టాక్స్ బయటపడినా కూడా ఓవరాల్ గ్రూప్ అయితే నెగిటివ్గా ఉంది. టాటా స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ రెండు మేజర్ గ్రూప్స్ లైక్ అదానీ గ్రూప్ అయినా ఇటు అంబానీ గ్రూప్ అయినా 2024లో ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇప్పుడు అదానీ గ్రూప్ అనేది మనము దాని గురించి ఉన్న వాటిలో అదానీ పోర్ట్స్ ఒకటి, తర్వాత అదానీ పవర్, ఈ రెండు మీద నేను ఉన్న వాటిలో అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ ఎందుకంటే ఓవరాల్ గ్రూప్ పరంగా వాళ్ళకి ఫండ్ రైజింగ్ అనేది పెద్ద ప్రాబ్లం రావచ్చు, ఆల్రెడీ ఉంది ఇప్పుడు అది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు తీసుకురావాలి, వేల కోట్లు లక్షల కోట్లు తీసుకురావాలి, పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి. ఎక్కడైతే బ్రేక్ పడుతుందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నేనైతే ఓవరాల్ గ్రూప్ని మీరు అవాయిడ్ చేయడం బెటర్, బట్ అడిగారు కాబట్టి ఉన్న వాటిలో ఆ రెండు. ఇంకా రిలయన్స్ విషయానికి వస్తే రిలయన్స్ మీద కూడా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2023లో చూడండి, ఇండెక్స్ 20% పెరిగితే రిలయన్స్ పరంగా ఎటువంటి రిటర్న్స్ రాలేదు. ఇక్కడ నుంచి పెరగచ్చేమో, మహా అయితే ఒక 5% 6% పెరగచ్చేమో, బట్ ఆ 5% 6% కోసము రిస్క్ తీసుకోవడం అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిలయన్స్లో మనం 3 వర్టికల్స్ చూడాల్సి ఉంటుంది. ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్, మెజారిటీ రెవెన్యూస్ అంతా కూడా 51% ఆయిల్ అండ్ గ్యాస్ మీద వస్తాయి. మనం మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని మాట్లాడుకుంటున్నాం. సో చాలా ఫాస్ట్గా మనకి 2 వీలర్స్ 3 వీలర్స్లో చూసాము మార్పు. అదే 4 వీలర్స్ ఆర్ కమర్షియల్ వెహికల్స్లో స్టార్ట్ అయిందంటే నేను కొంచెం ఈ బిజినెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కిందకు వచ్చింది, జిఆర్ఎమ్స్ మీద ప్రెషర్ ఉంటుంది. సో ఉన్న వాటిలో 2 బిజినెస్లు లైక్ రీటైల్ ఒకటి, రీటైల్ వాళ్ళు చూపిస్తుంది ఇప్పుడు ఇండియాలో టాప్ రెవెన్యూస్ పరంగా రిలయన్సే, కానీ బట్ ఆ నెంబర్స్ మీద అంత నేనైతే నాకైతే కాన్ఫిడెంట్గా లేను. ఉన్నది ఒకటి జియో ఒకటి మాత్రం బాగుందండి, జియో ఒకటి మాత్రం బాగుంది, బట్ రిలయన్స్ మాత్రం మీద నేను అంత అద్భుతంగా ఉంటుంది అయితే అనుకోనండి. ఆటోమొబైల్లో రికార్డ్ స్థాయి నంబర్స్ క్రియేట్ చేసాం. దాదాపు 40 లక్షల వాహనాలు ఓవరాల్గా మనం 2023లో అమ్ముడయ్యేవి. ఈవీస్లో కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రస్తుతం నమోదవుతుంది. 2 వీలర్స్లో ఓలా మార్కెట్ షేర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ 24లో ఐపీఓకి రావడానికి కూడా సిద్ధమవుతుంది ఓలా. ఈవీ స్పేస్లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈవెన్ డైరెక్ట్గా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు ఎక్సైడ్ అండ్ అమర్రాజా రెండే ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాటరీస్ తయారు చేయడానికి అవసరమైన కెమికల్ స్టాక్స్ ఏదైనా కొంతమంది ఫోకస్ చాలామంది వాటి మీద ఉంది. నిజంగా అంత పొటెన్షియల్ వాటిలో ఉందా? ఒకవేళ ఉంటే ఏ స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయాలి, ఏ స్టాక్స్ మనం పట్టుకోవచ్చు? కొంచెం కష్టమైన ప్రశ్న అండి. మనం ఆల్రెడీ ఒకటి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అని ఒకటి 60 రూపాయల్లో ఎప్పుడు అనుకున్నాము. ప్రతి ఇన్వెస్టర్స్ మీట్లో వైజాగ్లో మాట్లాడుకున్నాము.
సరే విజయవాడలో కూడా మాట్లాడుకున్నాము. హైదరాబాద్లో ప్రతి ఇన్వెస్టర్స్ మీట్లో మనం ఇటువంటి టాపిక్స్ మనం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కమ్మని చెప్పేది. ఎందుకంటే ఇటువంటివి డిఫరెంట్ ఏదో రెగ్యులర్గా మాట్లాడుకునే కాకుండా బట్ అంటే ఓకే అన్నీ బాగానే ఉంటాయండి. కెమికల్స్ పరంగా చెప్పాలి అంటే కొంచెం నేనైతే అంత ఆన్సర్ ఇవ్వలేను, స్టాక్ పరంగా అయితే ఇవ్వలేను. అయితే కెమికల్ ఇండస్ట్రీ పరంగా ఓవరాల్గా చూస్తే మాత్రం కొంచెం అంటే లాస్ట్ ఒక 1.5 year అంత పార్టిసిపేషన్ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ కెమికల్ సెక్టార్ బౌన్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా స్టాక్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటుంటే మనకు టైం అయితే సరిపోదు. ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పదగిన పాయింట్ అంటే 2024లో ఫస్ట్ జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటి అంటే ఏవైతే మనకి అబ్నార్మల్గా పెరిగిన ఏవైనా సరే మంచి కంపెనీ చెడు కంపెనీ అని కాదు, వాటిలో జాగ్రత్తగా ఉండాలి. పిఎస్సిస్తో జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత డిఫెన్స్ స్టాక్స్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్గా అతిగా పెరిగిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్ బేస్డ్ జెన్ టెక్నాలజీస్ ఉంది. నిజంగా వాళ్ళ బిజినెస్ అయితే ఏం లేదండి. 3-4 ఏళ్ళ క్రితంకి ఇప్పుడు చూసుకుంటే అద్భుతమైన రెవెన్యూస్ అయితే లేదు. బట్ స్టాక్ కానీ గమనిస్తే 200 రూపాయలు బిలో ఉండేది 800కి వచ్చేసింది. ఇటువంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇటువంటి వాటిలో మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. హైప్ అనేది పనికిరాదు అనమాట. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే డిఫెన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఇయర్ ఆర్డర్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే కంపెనీకి ఆర్డర్ ఇవ్వరండి, రాదు కూడా. అయినా ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత 3-4 years టైం కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి. తర్వాత లేట్ అయితే పనిష్మెంట్స్ కూడా ఉంటాయండి. సో డిఫెన్స్ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సెక్టర్. ఇటువంటి ఉండాలి. తర్వాత ఏవైతే ఐపీఓస్ వస్తున్నాయో అది చాలా ఇంపార్టెంట్. కొన్ని 100,000 ఐపీఓస్ వస్తున్నాయి అన్నమాట మనకి కోవిడ్ తర్వాత. సో ఈ ఐపీఓలో మీకు రాకపోతే మీరు వదిలేసేయండి. రాలేదు కదా అని చెప్పేసి ఆవేశపడి వెంటపడి స్టాక్ని కొనకండి. సో ఇరుకపోతారు. ఒకవేళ ఐపీఓలో మీకు అలాట్ అయితే ఆ లిస్టింగ్ రోజే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసాను. ఎందుకంటే 90% ఐపీఓస్ ఎక్స్పెన్సివ్ అనమాట. మళ్ళీ అది మీరు ఆవేశపడకుండా ఉంటే 5-6 నెలల తర్వాత మళ్ళీ కిందకు వస్తాయి, ఖచ్చితంగా కిందకు వస్తాయి. వన్స్ ఈ లిక్విడిటీ తగ్గిద్దంటే కిందకు వస్తాయి. ఇంకొక అంశం మీరు చూడాల్సింది ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉన్నారు అంటే మనకి డీమ్యాట్ అకౌంట్స్ ప్రతి నెల నెంబర్స్ కూడా ఈ మధ్య మనకి మీడియాలో దొరుకుతున్నాయి. చూడండి, రీటైల్ ఇన్వెస్టర్స్ హవా తగ్గింది అంటే మాత్రం మీరు కళ్ళు మూసుకొని మీడియం స్మాల్ క్యాప్లో అన్నింటిలో ఎగ్జిట్ కాండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 2024 ఇదే విధంగా నెక్స్ట్ 12 నెలలు రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఈ చితక కంపెనీస్ పెంచుతారని అనుకోవాకండి. మధ్యలో చిన్న బ్రేక్ పడిందంటే చాలు ఫాస్ట్గా మిడిల్ స్మాల్ క్యాప్ పడిపోతాయి. కాబట్టి మిడిల్ స్మాల్ క్యాప్లో క్వాలిటీ లేని స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. సో 2024లో ఎలా ఉండొచ్చు అనే అంశాలు మనం చాలా వరకు మాట్లాడుకున్నాం. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్పినా లేకుంటే ఇంకా ఏ కంపెనీ రిపోర్ట్ చెప్పినా రెగ్యులేటరీ కంపెనీస్కి 95% ఆప్షన్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారన్న భయం చాలా మందిలో ఉంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అగ్రెసివ్గా ఉన్నా సరే ఎప్పటికప్పుడు యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉంటూ మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటపడండి. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ క్వాలిటీ స్టాక్స్ కానీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పాజిటివ్గా ఉన్నారు, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయన్నప్పుడు మాత్రం వాటిలో ఉండండి. కానీ మిగిలిన వాటికి అంటే బయట ఉన్న ఎగ్జూబరెన్స్ కానీ లేకుంటే బయట ఉన్న అతి ఉత్సాహం కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియాలో ఉన్న వాటికి ఫోకస్ అయ్యి డబ్బులు పోగొట్టుకోకుండా స్టే ఇన్వెస్టెడ్ అండ్ ఇన్వెస్ట్ రైట్ అండ్ సిట్ టైట్ అన్న నినాదాన్ని అన్న అంశాన్ని మీరు పాటిస్తే 2024లో కూడా మీకు మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జిఎంఆర్ మీద ఎలాంటి వ్యూ ఉంది? క్లాంట్ ఫార్మా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ జీ ఇన్ఫ్రా? అగ్రెసివ్గా ముందుకెళ్దామని ఉద్దేశంతో ఫార్మాలో చాలా వరకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఓన్లీ చేశారు. అది ప్రాఫిట్ పరంగా ఇంక్రీజ్ కావచ్చు కానీ బట్ పేరు మాత్రం కొంచెం పోయే అవకాశాలు ఉన్నాయండి.